హాయ్, నేను డాక్టర్ కేఎస్ గోపాల్ దత్త, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్. మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఎక్సర్సైజ్ ఇన్ డయాబెటిక్స్, అంటే షుగర్ పేషెంట్స్ లో వ్యాయామం అనేది ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి. సో ఇది మాట్లాడుకుంటానికి బేసికల్ గా మనకు కావాల్సిన వ్యాయామం ఎన్ని రకాలని బ్రాడ్ గా చూసుకుంటే కనుక ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటారు. అంటే మనం రొటీన్ గా చేసే వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ ఇవన్నీ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ కింద వస్తాయి. అనరోబిక్ అంటారు. అనరోబిక్ అంటే వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, ఇవన్నీ అనరోబిక్ ఎక్సర్సైజెస్ కింద వస్తాయి. ఈ రెండింటిలో ప్రిఫర్డ్ ఏంటి డయాబెటిక్స్ కి అంటే కనుక ఏరోబిక్ ఎక్సర్సైజెస్. ఎందుకు అంటే ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అనేవి మీకు షుగర్ లెవెల్స్ ని మజిల్స్ లోకి, లివర్ లోకి, ఫ్యాట్ టిష్యూలోకి మొబిలైజ్ చేస్తాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గిస్తాయి, షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తాయి, హెచ్బిఏవన్సీని కూడా దగ్గర ఒక పాయింట్ వరకు తగ్గించగలవు. అనరోబిక్ ఎక్సర్సైజెస్ అనుకోండి, అనరోబిక్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు యాక్చువల్గా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. సో అనరోబిక్ ఎక్సర్సైజెస్ అనేవి అసలు రికమెండ్ చేయం. ఎంతసేపు చేయాలి ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే, రఫ్ గా తీసుకుంటే వారం మొత్తం మీద ఒక 150 నిమిషాలు, ఆర్ మీరు రోజు చేయగలిగితే రోజు ఒక 30 నిమిషాలు. 30 నిమిషాల్లో వాకింగే చేస్తున్నారు అనుకోండి, 30 నిమిషాల్లో దగ్గర 2 నుంచి 3 కిలోమీటర్లు నడవగలిగేటట్లు వాకింగ్ చేయాలి. అంటే ఆ ఇంటెన్సిటీ అనేది ఉండాలన్నమాట. ఇది ప్రిఫర్డ్ యాక్టివిటీ టైము, డ్యూరేషన్. 150 నిమిషాల వారానికంటే కొంతమంది ఏం చేస్తారు, వరుసగా 2 రోజులు గంట చేసి 3వ రోజు అరగంట చేసి ఆపేస్తారు. అలా కాదు, వారంలో కనీసం 5 రోజులు చేయాలి. అండ్ ఆ 5 రోజులు కలిపి కనీసం 150 నిమిషాలు చేయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ షుగర్ కంట్రోల్.